మెదక్ జిల్లా వెల్దుర్తి వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు శేఖర్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పలుచోట్ల ధాన్యం నిల్వలు పేరుకుపోయి రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఐకేపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా లేబర్ రాక వడ్లను ఆపుతూ ఉన్నారు. ఏమనంటే లారీల కోరత చూపిస్తూ ఉన్నారు. ఇబ్బంది అవుతున్న రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళను వడ్లు కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వడ్లపైన మన చిత్తశుద్ధితోని కలెక్టర్ గారు కానీ లేదా జేసీ గారు కానీ వీళ్ళకు వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా అనుకూల స్థాయిలో వడ్లు పోలేవు. కాబట్టి అవి చేయాలి. లేదా మేము మంగళవారం రోజు ధర్నా చేస్తాం, వెల్దుర్తిలో భారీ రాస్తారోకో చేస్తామని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా ముట్టడిస్తాం. లేని పక్షంలో ఏ కలెక్టర్ ఆఫీస్ వరకైనా వస్తాము. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వర్షాల ప్రాబ్లంగా సరైన తాటిపత్రులు లేక వడ్లు తగ్గిపోతూ ఉన్నాయి. రైతులకు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. రైతుల పక్షాన బీజేపీ పార్టీ దేనికైనా రెడీ ఉందని చెప్పి నేను గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై భారత్.